హీరో అన్న నిజంగా యూఆర్ గ్రేట్. నిజంగా మన గుంటూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, రాజమండ్రి కానీ నిజంగా మళ్ళీ చూపించారన్న. నిజంగా చాలా బాగుంది. అలాగే మా నాయుడు గారి డైరెక్షన్లో అయితే మీరు చేయటం చాలా చాలా హ్యాపీ. నిజంగా అబ్బా డ్యాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, నిజంగా ఒక హీరోయిన్ అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం. అంటే దేవతగా కొలిచి ఏమి అంటే బయట పెట్టి అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక హీరోయిన్ని అలాగా తీసుకొచ్చి బయట ప్రేమించి సినిమా అంతా ఎక్సలెంట్ చేశారు. నిజంగాను మంచి సినిమా. ఈరోజు 13 సినిమాలు రిలీజ్ అయినాయి. 13 సినిమాలో బిగ్ ద సినిమా సుమతి శతకం అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నిజంగానే యూఆర్ గ్రేట్, సూపర్. బిగ్ బాస్లోనే కాదు, థియేటర్లో కూడా అల్లాడిచ్చిండు మన అన్న. సో మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రతి ఒక్కరు సుమతి శతకం థియేటర్కి వచ్చి చూడండి. బిగ్ బాస్లో ఎలా అల్లాడిచ్చాడో థియేటర్లో కూడా కామెడీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషన్ సీన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ, లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఎంచుకోవాలి. సో మనం కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందంట. నిజంగా బిగ్ బాసే కాదు, 70mm కూడా అన్న ఇరిగా తీసేసిండు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అన్నా అమరన్నా ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ సూపర్ అన్న, మామూలుగా లేదన్నా, సూపర్ అన్న, ఐ లవ్ యూ అన్న. చాలా బాగుంది అన్న సినిమా. సూపర్ హీరో వచ్చిండు, కొత్త హీరో వచ్చిండు ఇండస్ట్రీకి. గుర్తుపెట్టుకోండి, అమర్ అంటే మామూలు విషయం కాదు. మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి పోయా. చాలా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ నాకైతే తేడా వచ్చేసింది అన్న. సినిమా పేరు ఏం చెప్పు? సుమతి శతకం. నా సుమతి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ సినిమాతో మీరిద్దరే చేసుకోండి, నాకొద్దు మేడం, నువ్వు మీరే చేసుకోండి. సూపర్ ఉందన్న, ఐ లవ్ యూ అన్న, అమర్ అన్న, ఐ లవ్ యూ అన్న, సూపర్. కాదు అందరినీ మినిమం డిగ్రీ అంటావు కదా, నువ్వేం చదువుకునే చెప్పు అన్న. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదన్న, పీజీ ఉండాలన్నా. పీజీ ఉండాలా? కాదు, నేను ఒకటి అడుగుతా, 17 × 8 ఎంత? ఏమన్నా తెలియదన్నా. నువ్వు స్కూల్ కూడా చదువు. నేను చేసిన డిగ్రీ వేరే, నువ్వు అడిగే డిగ్రీ వేరే. నువ్వు స్కూల్ కూడా డిగ్రీ చదవాలంటావు మేడం. మేడం మీరైతే చాలా సినిమాల కంటే బయట మంచి అందంగా ఉన్నారు మేడం. మీకోసం తాజ్ మహల్ కాదు మేడం, గుడి కట్టియాలి మేడం నీకు. ఏది మేడం, నిజంగా మేడం చాలా బ్రహ్మాండంగా ఉన్నావు మేడం. మీరు ఇట్లాంటి ఇంకా 100 సినిమాలు చేయాలి మేడం, 100 సినిమాలు చేయాలి మీరు. 100 నీ సపోర్ట్ చేస్తా, మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేస్తారు. నేను భక్తుల్లాగా ఉంటా మేడానికి, భక్తుల్లాగా ఉంటా. సూపర్ అన్న సినిమా. ఐ లవ్ యూ అన్న, అమరన్నా, మళ్ళీ ఐ లవ్ యూ. సూపర్ అన్న. చాలా హ్యాపీగా ఉందండి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ, నాకు వచ్చిన మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఒక్క ఛాన్స్ అడిగినందుకు నిజంగానే ఆడియన్స్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట ఇలాంటి మంచి సినిమాలతో మేము ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సుమతి శతకం. థ్యాంక్ యూ అండి. పబ్లిక్తో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు స్టోరీ తెలియదు. డైరెక్ట్గా నేను అమర్ నాకు ఫ్రెండ్ అయినా కూడా డైరెక్ట్ ఈ రోజే ఫస్ట్ షో చూడటం. డైరెక్టర్ గారు నాకు అస్సలు స్టోరీ ఐడియా లేదు. అండ్ చాలా బాగా ఉంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. ఇంటర్వెల్లో ట్విస్ట్ అదిరింది, క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ అదిరింది, అండ్ ఫైట్స్ అదిరాయి, అండ్ కామెడీ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో అందరు ఈ వీకెండ్ సినిమా చూడండి తప్పకుండా. అండ్ అమర్ గారు, హీరో గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా అనిపించిందండి. ఇప్పటిదాకా నేను వచ్చి ఒక 15 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. కానీ ప్రతి సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమాలో మాత్రం సుమతి శతకం, ఈ సినిమాలో మాత్రం లెంత్ క్యారెక్టర్ చేశాను. అమర్ బ్రో అండ్ డైరెక్టర్ నాయుడు అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అండి. ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ వేస్తే మాత్రం కథ చాలా కొత్తగా ఉంటుందండి. మనకు ఒక సినిమాకి కథనే హీరో, ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అమర్ బ్రో అయితే ప్రాణం పెట్టి చేశాడు. తనని చూసి, తన యాక్టింగ్ చూసి మా అందరినీ కూడా, మా టీం అందరినీ కూడా, మా కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.